హిందువులు జరుపుకునే ప్రతి పండుగ వెనుక ఓ విశిష్టత దాగి ఉంటుంది. అలాంటి పండుగల్లో హోలీ కూడా ఒకటి. ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి నాడు హోలీ పండుగను జరుపుకుంటాము. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా హోలీ వేడుకలను నిర్వహిస్తాము. ఈ సంవత్సరం మార్చి 14 శుక్రవారంన హోలీ పండుగ సందర్భంగా అసలు ఈ పండుగ ఎందుకు జరుపుకుంటాము, హోలికా దహనం విశిష్టత ఏమిటో కూడా ఈ కథనంలో తెలుసుకుందాము. హోలీ పండుగ ముందు రోజు రాత్రి హోలికా దహనం వేడుకను నిర్వహిస్తాము. పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి మనుషులచే జంతువులచే తనకు చావు రాకూడదని బ్రహ్మదేవుడి వద్ద వరం పొందుతాడు. ఆ గర్వంతో తనను తాను దేవుడిగా ప్రకటించుకొని తన రాజ్యంలోని ప్రజలందరినీ తననే పూజించాలని చెప్తాడు. అయితే హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం తల్లి గర్భంలో ఉండగానే శ్రీ మహావిష్ణువు భక్తుడుగా మారుతాడు. దీంతో ప్రహ్లాదుణ్ణి ఎలా అయినా చంపాలని హిరణ్యకశిపుడి సోదరి హోలికను ఆదేశిస్తాడు. హోలికకు అగ్ని దహింపజాలదు, అంటే అగ్ని ఆమెను కాల్చలేదు అనే వరం ఉంది. ఇదే అవకాశంగా భావించిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని అగ్ని ప్రవేశం చేయమని తన సోదరిని ఆజ్ఞాపిస్తాడు. తద్వారా ప్రహ్లాదుడు మరణిస్తాడని, తన సోదరికి ఎలాంటి ప్రమాదం జరగదని హిరణ్యకశిపుడు అనుకుంటాడు. కానీ ఆ అగ్నిలో హోలిక దహనమైపోతుంది. ప్రహ్లాదుడు సురక్షితంగా బయటకు వస్తాడు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా హోలీ ముందు రోజు రాత్రి హోలికా దహనం చేస్తాం. ఈ హోలికా దహనం తర్వాత బూడిదను మనం మన ఇంటికి తీసుకువెళ్ళి పెట్టుకుంటాం. దీనివల్ల మన ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించకుండా ఉంటాయని నమ్మకం. ఇంతే కాకుండా హోలీ పండుగ మారుతున్న కాలానికి సూచిక. చలికాలానికి వీడ్కోలు చెప్పి వసంత ఋతువు ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ కాలంలో ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. చెట్లు చిగురించడం, పూలు పూయడం వంటివి జరుగుతాయి. అందుకే నూతన ప్రారంభాలకు స్వాగతం పలుకుతూ ఈ హోలీ పండుగను జరుపుకుంటాము. హోలీ వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతాయి. అయితే ప్రాంతాన్ని బట్టి వేడుకల తీరు, సాంప్రదాయం మారుతూ వస్తుంది. అలాగే హోలీని ఒక్కో చోట ఒక్కో పేరుతో పిలుచుకుంటారు. ఎక్కడ ఏ విధంగా జరుపుకున్నా కూడా పరమార్థం మాత్రం ఒక్కటే. ఇక హోలీ కేవలం రంగుల పండుగ మాత్రమే కాదు, ఇది భారతీయ సంస్కృతిలో ఐక్యత, ఆనందాన్ని పెంచుతుంది. రంగులు చల్లుకోవడం, పాటలు పాడడం, డాన్సులు చేయడం, బంధువులతో కలిసి ఆనందంగా గడపడం, ఇవన్నీ పాత విభేదాలను తొలగించి కొత్త స్నేహాన్ని ప్రారంభించేందుకు తోడ్పడతాయి. అంతేకాదు సామాజిక బంధాలు కూడా బలపడతాయి. హోలీ రంగులు ఎప్పుడూ సహజ సిద్ధమైనవి మాత్రమే వాడుకోవాలి. ప్రకృతిలో లభించే మోదుగ, బంతి పువ్వులు, ఆకులు, బచ్చలి ఆకులు, బీట్రూట్, పాలకూర, దానిమ్మ గింజలు, దానిమ్మ తొక్కలు, గోరింటాకులతో తయారు చేసుకునే రంగులని మాత్రమే చల్లుకోవాలి. ఇవి కాకుండా మార్కెట్లో లభించే కెమికల్స్ ఉండే రంగులు చల్లుకుంటే చర్మానికి, ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అందరికీ హోలీ శుభాకాంక్షలు.